కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. లక్ష్యం చిన్నదైతే అది నేరంగా పరిగణించాలి. అనేక అంధవిశ్వాసాల మధ్య నలుగుతున్న ప్రపంచాన్ని మార్చాలంటే విద్య ఒకటే మార్గం లాంటి సూక్తులు వినిపించిన అబ్దుల్ కలాం, జేఎం రహేల్, నెల్సన్ మండేలా లాంటి ముఖ్యులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థినులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను విద్యాపరంగా ఆదుకునేందుకు విద్యాయాత్ర పేరుతో మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యునైటెడ్ వే, మంత్రా 5 లాంటి స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన డిజిటల్ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ రవినాయక్ తో కలిసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు డిజిటల్ మెటీరియల్ ను అందించేందుకు విద్యాయాత్ర కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులు కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తమ అభివృద్ధిని కాంక్షించి డిజిటల్ మెటీరియల్ ను గిఫ్ట్ గా అందించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి చదువులో ఉత్తమ ర్యాంకులను సాధించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భూషణ్, రేష్మి, శేఖర్, కిరణ్, ధనరాజ్, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. మన జిల్లాలో లేదా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఇన్నోవేటివ్స్ తీసుకున్నప్పటికీ కొంత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో, కేజీబీలలో కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళలో కావచ్చు, పిల్లలు వచ్చే ఫ్యామిలీ నేపథ్యం వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు కొంత వెనుకబడి ఉంటారు. If given an opportunity to them, they are not less than any student studying in any of the corporate schools or any of the corporate colleges. So, దాన్ని గమనించి గౌరవ శాసనసభ్యులు వారు మరియు యునైటెడ్ వే ఎన్జిఓస్ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతోటి చదువుతున్న ఈ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 2200 మంది పిల్లలకు ఈ బుక్లెట్స్ ఎక్సెప్టింగ్ లాంగ్వేజెస్ మిగతా 4 బుక్లెట్స్, సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఈ మెటీరియల్ తో పాటు దానికి పక్కనే క్యూఆర్ కోడ్ స్కానర్ తోటి క్యూఆర్ కోడ్ తోటి ఉన్నటువంటి మెటీరియల్ ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముందు ఇది మామూలు కార్యక్రమం కాదు, రొటీన్ కార్యక్రమం కాదు. మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది. నెల్సన్ మండేలా గారు ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎంత అద్భుతం అంటే, మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే దానికి ఏకైక సాధనం, అద్భుతమైన సాధనం విద్య. ఆ విద్య మనం మన పిల్లలకు అందియాలి. అదే ఒక గైడింగ్ ఫోర్స్గా ఈరోజు మేమందరం కూడా ఈ విద్య అందియాలా. మన పట్టణాల్లో ఉన్న పిల్లలకు దొరుకుతుంది విద్య, కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలకి, అండర్ ప్రివిలేజ్ పిల్లలు అంటే పేద వర్గాల నుంచి గొప్ప గొప్ప ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టిపోలేని వాళ్ళకి, పంపలేని తల్లిదండ్రులకు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపుతారు. అటువంటి పిల్లలకు కూడా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణంతో కూడా కూడిన విద్య అందించాలనేదే మా అందరి తాపత్రయం.